రోటరీ మిత్రులందరికీ కూడా శుభోదయం. మనకి అక్టోబర్ 10వ తారీఖుని వరల్డ్ మెంటల్ హెల్త్ డే. మనం లాస్ట్ ఇయర్ నుంచి కూడా మెంటల్ హెల్త్ మీద రోటరీ ఇంటర్నేషనల్ ప్రత్యేకంగా ఫోకస్ మనకు పెట్టింది. మన ఈ ఇయర్ కూడా ఆ మెంటల్ హెల్త్ దాని గురించి మనం ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా తీసుకెళ్దామని మన అభిప్రాయం పడుతున్నాం. మనకి డిస్ట్రిక్ట్ చైర్ ఏమో డాక్టర్ లియోనారా మోహన్ ఫ్రమ్ ఆర్టీసీ వాల్తేరు నుంచి తను డిస్ట్రిక్ట్ చైర్‌గా ఉన్నారు. తను మనకి ఎక్కడైతే ప్రతి జోన్స్‌లోనే మనకి జోనల్ చైర్స్ ఉన్నారో వాళ్ళతో కంబైన్డ్‌గా మంచి మంచి ప్రోగ్రామ్‌లు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మనకి అక్టోబర్ 10వ తారీఖుని ఫస్ట్ జూమ్ మీటింగు దాంట్లో వర్టమాన్ రవి గారు తను కూడా ఒక రోడ్ మ్యాప్‌ని మనం చేస్తాము. క్లబ్ లెవెల్‌లో ఏంటంటే యాక్టివిటీస్ మనం చేయాలి. యాజ్ ఏ రొటేరియన్స్‌గా మనం ఏంటేంటి మనం ఎలాగ బెనిఫిట్ పొందుతాం ఈ ఈ మెంటల్ హెల్త్ దాని గురించి మనందరూ జ్ఞాపకించుకోవాల్సి ఏంటంటే మనకి ఎంతైతే ఫిజికల్ ఫిట్‌నెస్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ఫిట్‌నెస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. మనకి మెనీ ఆఫ్ ది డిజార్డర్స్ మనం ఏదైతే సఫర్ అవుతున్నామో దానికి మూల కారణాలు సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని తేల్చారు. అంటే మానసికమైన ఒత్తిడి మూలంగానే చాలా వరకు మనకి డిసీజెస్ కూడా మనకి చెందుతున్నాయి. సో, ఈవెన్ తల్లి గర్భంలో ఉన్న న్యూబార్న్ కూడా మదర్ స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటే, మదర్ డిప్రెషన్‌లో ఉంటే బేబీ కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందని పోల్చారు. అలాగే పిల్లల్లో గూడా పేరెంట్స్ యాంగ్జైటీగా ఉన్న, పేరెంట్స్ హార్మోనీ బాగోపోయినా, పిల్లలు సెపరేట్ అయిపోతున్నా, డైవర్సిఫైడ్ పేరెంట్స్ ఇట్లాంటి పిల్లలు కూడా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటున్నారు. మనం యాజ్ ఎ అడోలసెంట్స్ కూడాను సైకలాజికల్ స్ట్రెస్ తోటి చాలామంది సూసైడ్స్ కమిట్ చేసుకుంటున్నారు. మన యాజ్ ఎ అడల్ట్స్ కూడా మనం చాలా వరకు మనం పని ఒత్తిడి మూలంగా, జాబ్ పరంగా, లేకపోతే మన వ్యాపార పరంగా కూడా మనకు తెలియకుండానే బోలెడంత మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. వీటన్నిటికి కూడా మన రెమెడీస్ గురించి మనం ఆలోచన చేయాలి. ఆ రెమెడీస్ ఎలా చేయాలనే దాని గురించి నెక్స్ట్ 9 మంత్స్‌లో కూడా డిఫరెంట్ వక్తలను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి జూమ్ మీటింగ్స్ అవి ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. దీనికి ప్రతి మెంబర్ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.